హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే మాఘ శుక్రవారం. తులసి మొక్క పైన ఇది పొయ్యండి చాలు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ దరిద్రమంతా కూడా పోతుంది. డబ్బు దూసుక వస్తుంది. కోట్ల వర్షం కురిపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శుక్రవారం పూట తులసి మొక్క పైన ఇది పొయ్యండి. చాలా మంచి ఫలితం వస్తుంది. తులసి చెట్టు మీద దీనిని పొయ్యటం వలన సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి చెట్టు అనేది చాలా పవర్ఫుల్ చెట్టు. తులసి చెట్టు పైన ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కష్టాలను తొలగిస్తుంది. కనుక తులసి చెట్టు పైన దీనిని పొయ్యటం వలన మీ సుడి తిరిగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మరింత మంచి జరుగుతుంది. కాబట్టి రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా తులసి చెట్టు పైన దీనిని పొయ్యండి. మీ కష్టాల నుండి బయటపడడంతో పాటు అన్ని రకాల ఇబ్బందులను పోగొట్టుకున్న వాళ్ళు కలుగుతారు. తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు, సమర్పిస్తారు. ఇలా చేయటం వలన సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, దీని ఇంటి ఆవరణలో ఉంచుకోవడం వల్ల ఇంట్లోనికి ప్రతికూల శక్తులు వస్తాయి, అడ్డుకుంటున్న అంతేకాదు అనుకూల శక్తులు ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. తులసినే బృందావనం అని కూడా అంటారు. తులసి 24 గంటలు ప్రాణవాయువు వదులుతూ ఉంటుంది. సర్వదేవతలు వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలకు పవిత్ర గ్రంథాలు ప్రతికూల రూపంగా భావిస్తారు. తులసి లక్ష్మీదేవి భౌతిక రూపం. అంతేకాదు తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. పూజమాలికి ఇస్తుంది. తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి. తులసి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోని వారి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంటికి ఇంత పవిత్రమైన తులసి మొక్క మీద శుక్రవారం రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తులసి పూజ చేయటం వలన, తులసి మొక్కను నీరు పోయటం వలన ఎట్లాంటి ఫలితం వస్తుందో తెలిపే పవిత్ర కథను విందాం. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే ఏం జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం వలన ప్రయోజనం ఏమిటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఈ కథను చెప్పడం మొదలుపెట్టాడు. గతంలో దక్షిణాయన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడు కూడా అతనిని అవమానించేది, భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు, సరిగ్గా అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్ళను అవమానించేది, తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ వారిని, ఆ బ్రాహ్మణుని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. తన చుట్టూ ఉండగానే చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకుంటూ ఉండేది. అలా బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు, తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణుని భార్య అతని మాటలు పట్టించుకోలేదు. వీటన్నిటిని చూస్తూ ఉండగా వారికి ఒకసారి పెళ్లి చేసుకొని, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇట్లాంటి వాడితో బతికి ఉన్న నరకానికి పోవడమే నాకు సుఖంగా ఉంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయడం కూడా మొదలు చేసింది. ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించి తన కామ క్రోమాన్ని తీర్చేందుకు ఎవరైనా పంపించమని సిగ్గు లేకుండా ఆ దేవుడికి కూడా వేడుకుంది. ఆమె ప్రార్థించింది. అటువంటి మగవాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఆ బ్రాహ్మణుడి స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి తను
చూసింది, పంజా విసిరింది. అంతే. బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయంతో ఆ పులిని వేడుకుంది. తనను భయంతో వదిలిపెట్టు అని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలే అని ఈ ప్రకృతి నన్ను నా దగ్గరకు పంపించింది అని మహిళతో చెప్పింది. అప్పుడు ఆ పులి మాట్లాడుతూ ఉంటుంది. చూపు మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు, నిజం చెప్పు అని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పడం మొదలుపెట్టింది. ఆ పులి ఇట్లాంటి పాపాత్మురాలను తినేందుకు కూడా ఈ జన్మ నుంచి విముక్తి లభిస్తుంది. నేను నీ కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణాయన తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడ ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు ఏమీ రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించడం మొదలుపెట్టాను. కానీ వారికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాను. పాపాల కోసం యజ్ఞాలు కూడా చేసేవాడిని. విలువైన దానాలు స్వీకరించకుండా ఇలా సమయం అంతా గడిచేసి ఉండేది. నేను ముసలివాడిగా అయిపోయినా కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ అలా పోలేదు. ఓ రోజు నది ఒడ్డున వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి క్రమమైన పూజ విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో అక్కడ వీధి కుక్క నా దగ్గరకు వచ్చి దాన్ని నేను తరిమి కొట్టాను. కానీ అది నా కాళ్ళు దొరికేసింది. కొన్ని రోజులకు నేను చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తరువాత తిరిగి నాకు ఇలా పులి రూపం జన్మ వచ్చింది. నా పూర్వజన్మ గురించి నీకు బాగా తెలుసు కాబట్టి నేను చంపుకు తిన్నాను అని ఒక ప్రజ్ఞప్త చేసింది. కానీ ఇట్లాంటి పాపాత్మురాలైన వారిని మాత్రం చంపితే ఖచ్చితంగా పాపాలను ప్రయోజనం అవుతుంది ఇలా చెప్పింది. ఆ తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమె యమదూతలు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆమెను యమదూతలు ఆమె పాపాలను చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యవహరించడమే కాకుండా భర్తను, అత్తమామలను, నరకాలను, హింసన ఎన్నో పాపాలు చేసింది. ఆమె చేసిన పాపాల ఘోరమైన శిక్షలు విధించాలి. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. అలా తర్వాత ఆమె ఒక ఇంట జన్మించింది. అట్లాంటి దానాలు, ధర్మాలు, హిందూ సంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు ఎన్నో అవస్థలు పడుతూ బతికింది. ఆ తరువాత ఆమె ఒక నది ఒడ్డున వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించడం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు అడిగింది. తులసిని పూజించడం వల్ల సర్వ పాపాలు పోతాయి అని తెలియజేసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యంతో నిమిషంలో ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వారం పాపం యమదూతలు అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని తెలుగు వైకుంఠం ద్వారా పాలకులు ప్రశ్నిస్తే అందరూ ద్వార పాపాలకు ఈ మహిళ ఎన్నో సమస్యలతో పాటు తులసి యొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మల పాపాలు అన్నీ కూడా తొలగిపోయాయి అని ద్వారా పాపకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇట్లాంటి ఫలితం ఉంటుంది అని తెలుసుకున్న మదిదులు ఆశ్చర్యపోయి మరెన్నో వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాపాలు తులసి గురించి ఇలా చెప్తూ, తులసి కోట ముందు ఈరోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తే
పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను సూర్యోదయ సమయంలో కూడా తులసి మాత ముందు ఈ దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం, సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్తూ భర్తను స్మరిస్తూ ఇది ఓ విధంగా అయితే తన కర్మ ఫలితం నుంచి తప్పించుకుంది. అదేవిధంగా తులసీమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగడమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసీమాత ముందు నెయ్యితో వేసి దీపం వెలిగిస్తే నువ్వుల నూనెతో దీపం వెలిగించినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే సమస్త లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెను దీపం వెలిగించుకోవడం వల్ల పాపకర్మలతో పాటు శని పీడలు కూడా తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనిచేస్తుంది. 7 జన్మల పుణ్యం లభిస్తుంది. అంటే తులసీమాత ముందు దీపం వెలిగించాలని ద్వారం దాదాపులో కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడు సుఖ సంతోషాలే ఉంటాయి అని దీపం వెలిగించడం వల్ల పితృదోషం, కాలసల్ప దోషాల వంటి దోషాలు అన్నీ కూడా నశించి పోతాయి. ఆత్మశుద్ధి చేయడం వల్ల మన పాపాలు అన్నీ కూడా చిత్తమైపోతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువుని స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వారం పాపాలు యమదూతకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోడుగా తీసుకుపోయారు అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం గురించి వివరించారు. కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేస్తే శుభ ఫలితాలు పొందండి. కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారో ఈ శుక్రవారం రోజు చక్కగా తులసి మొక్క పైన, అంటే మీరు ఇంట్లో పెంచుకునే తులసి మొక్క పైన దీన్ని పోస్తే చాలు మీ సంపద విపరీతంగా పెరిగిపోతుంది. వద్దన్న మీ సుడి తిరిగిపోతుంది. వేల లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ సంపద లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు 6 గంటల నుండి 7 గంటల మధ్యలో కానీ, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో కానీ చక్కగా ఒక గ్లాసులో 5 చెంచాల పంచదారను తీసుకోండి. పవిత్రమైన లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైంది గనుక ఈ పాలను తీసుకోండి. ఆ తర్వాత పాలల్లో చిటికెడంత కుంకుమను వేయండి. కుంకుమను వేసిన తర్వాత పాలను విపరీతమైన శక్తులు ఉంటాయి కనుక మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది కనుక ఆ పాలను దాంట్లో కుంకుమను వేసిన తర్వాత చిటికెడు ఆవాలను ఆ పాలల్లో వేయండి. ఎందుకంటే ఆవాలకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీని తీసేసే మంచి అట్రాక్ట్ చేసే శక్తులు ఉన్నాయి. మన సంపద పెంచే శక్తి కలిగి ఉన్నాయి. ఆ తర్వాత చిటికెడంతా కొంచెం ఒక పావు స్పూన్ అంతా ధనియాల పొడిని కూడా వేయండి. ఎందుకంటే ధనియాల పొడి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి కనుక ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఇవన్నీ తీసుకువెళ్ళి తులసి మొక్క మీద పొయ్యండి. మీ చేతులతో ఆ పాలను తీసి పొయ్యండి. ఆకు మీద, కొమ్మల మీద పొయ్యండి. మిగిలిన పాలను తులసి చెట్టు మొదట్లో పోయండి. ఇలా శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి. ధన సంపద పెరిగిపోతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. పైగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ అందరికీ ధన్యవాదములు.